వైజాగ్ పట్టణంలో నేను నిలబడినప్పుడంట చెప్పాడు. అప్పుడు కూడా కడప రౌడీలు వచ్చారు, వీళ్ళంతా కబ్జాలు చేస్తారు, భూములని చేస్తారు, చాలా జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త చెప్తున్నాడట. మీకు నేను చెప్తా ఉన్నా, ఎవరు కబ్జా చేశారో రమ్మని అడుగుతా ఉన్నా, రాజధానికి పోదాం రమ్మని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కబ్జాలు చేసేవాడు కాదు, ఆస్తులు పంచేవాడే గాని దాచుకునేవాడు కాదు, పంచేవాడేనా చెప్తా ఉన్నా. 2 ఎకరాలున్న మీరు ఈ రోజు రాజధానికి పోదాం నేను రమ్మని పిలుస్తా ఉన్నా, మిమ్మల్ని రమ్మని పిలుస్తా ఉన్నా. ఎంతెంత డబ్బులు సంపాదించారో, ఎన్నెన్ని ఆస్తులు కూడా పెట్టారో, ఎంతెంత బినామీలకు పెట్టారో రమ్మని పిలుస్తా ఉన్నా. నేను కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. రౌడీలని ఇంకోటని వీధికో రౌడీ అవుతాడట, పూటకో రౌడీ అవుతాడట. నా కొడుకు కాదు రౌడీలు మీరు అని చెప్తా ఉన్నా. నేను ఇవాళ అసెంబ్లీలో మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా అని అడుగుతా ఉన్నా. నా కొడుకు మాట్లాడుతా ఉంటే 10 మందిని లేపుతారు. ఆయన గొంతు మాట్లాడకుండా చేయడం కోసం 10 మందిని లేపుతారు. ఇష్టం వచ్చినట్టు రాజశేఖర రెడ్డి గారిని, జగన్ బాబుని తింటారు. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ బాబు కానీ ప్రేమని పంచే వాళ్ళే, ప్రాణం పెట్టే వాళ్ళే, నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా పోరాడే వాళ్ళని చెప్తా ఉన్నా. మీరు రౌడీలుగా మారారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అసెంబ్లీలో ఇట్లా ఏలు పెట్టి చూపించేవాడు, మీ అంతు తేలుస్తానని చెప్పడం కూడా జరిగింది అసెంబ్లీలో కూడా. మీకు అందరికీ కూడా తెలిసిందే, మీరందరూ చూసే ఉంటారు. కాబట్టి నా కొడుకు ఏం అరాచకత్వం చేయడం లేదు. నా కొడుకు చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకోవడం అరాచకమా అని అడుగుతా ఉన్నా. జగన్ బాబును మరి మీరు హత్యా ప్రయత్నం చేస్తే ఆయన సమయస్ఫూర్తిగా ఎక్కడ ఎటువంటి గొడవలు చేయొద్దని చెప్పి చిరునవ్వుతో ఆయన చొక్కా మార్చుకొని వచ్చింది, అది అరాచకమా అని అడుగుతా ఉందని ఇవాళ.